వెల్కమ్ టు ది లియో. చంద్రబాబు గారు ఈరోజు 4 గంటల 41 నిమిషాలకైతే సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ అనంతరం తిరుమల వెళ్ళి ఈరోజు బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. సో అందరి దృష్టి కూడా చంద్రబాబు గారు ఇచ్చిన హామీలపై సంతకం పెడతారా లేదా అనేది అందరి దృష్టి ఉంది. కానీ చంద్రబాబు గారు మరొకసారి నిరూపించుకున్నారు, మాట ఇస్తే తప్పేది లేదని. మెగా డిఎస్సిపై ఏదైతే సంతకం పెడతామని చెప్పారో ఆ మెగా డిఎస్సిపై తొలి సంతకం పెట్టడమే కాకుండా 16,347 పోస్టులతో మెగా డిఎస్సి తీయటానికైతే త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టుగైతే ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది లక్షలాది మంది ఆ నిరుద్యోగులకు ఆనందాన్ని ఇచ్చే అంశం. ఏదైతే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సి కూడా తీయకుండా దాదాపుగా 20 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశాడు. ఈరోజు చంద్రబాబు గారి తొలి సంతకంతోనే 20 లక్షల మంది నిరుద్యోగుల కళ్ళలోనైతే ఆనందం నింపడం జరిగింది. మెగా డిఎస్సి 16,347 పోస్టులు అంటే ఆషామాషి విషయం కాదు. గతంలో మొన్న దిగిపోయే ముందు జగన్మోహన్ రెడ్డి ఒక నెల రోజుల ముందు డిఎస్సి నాటకం ఆడాడు. కేవలం 6,100 పోస్టులు మాత్రమే ఉన్నాయి అని చెప్పి దొంగ నాటకాలు ఆడి మిగతా పోస్టులు తీలా. అంటే జగన్మోహన్ రెడ్డి అదనంగా 10,200 పోస్టులు పైగా దాచేశాడు మొన్న. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయగానే 16,000 పోస్టులు ఎలా వచ్చాయి? మొన్న జగన్మోహన్ రెడ్డి 6,100 పోస్టులే కదా ఉన్నాయని చెప్పింది. అంటే నాడు నిరుద్యోగులను నిలువునా మోసం చేసి ఏదైతే ఉపాధ్యాయ పోస్టులు నేను తీయను అని చెప్పి సంతకం పెట్టి ఒక హామీ ఇచ్చి ప్రపంచ బ్యాంకు నుంచి జగన్మోహన్ రెడ్డి రుణం తెచ్చుకున్నాడు. ఉపాధ్యాయ పోస్టులు తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సో అది నగ్న సత్యం. అది ఈరోజు చంద్రబాబు గారు నిరుద్యోగులకు ఇచ్చిన మొట్టమొదట హామీనైతే నెరవేర్చడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి నిరుద్యోగులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు గారికి మద్దతుగా సోషల్ మీడియా నిండా కూడా నిరుద్యోగులందరూ కూడా స్వచ్ఛందంగా పలుకుతున్న పరిస్థితి, ఆయనకి అభినందనలు తెలుపుతున్న పరిస్థితి. ఎందుకంటే నిరుద్యోగులే ఈరోజు చంద్రబాబు గారిని గెలిపించుకున్నారు. నాడు 2019లో జగన్మోహన్ రెడ్డి 2.4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెబితే, అది కూడా ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తానని చెబితే నాడు నమ్మి ఓట్లేసిన మాట వాస్తవం, అందులో సందేహం లేదు. ప్రతి 100 మంది నిరుద్యోగుల్లో 90 మంది జగన్కి వేశారు ఓటు. కానీ ఈరోజు ప్రతి 100 మంది నిరుద్యోగులు 100 మంది చంద్రబాబు గారికి వేశారు. కారణం జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోవటమే. సో ఆ రోజు 2.4 లక్షల ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా అని ఒక్క ఉద్యోగాన్ని కూడా ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయలేదు. అయితే సచివాలయ ఉద్యోగాలు అంటాడు, లేకపోతే వాలంటీర్లు అంటాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, డిఎస్సి ద్వారా కానీ ఏ పోస్టులు కూడా తీయలేదు. అన్నిటికీ మించి ప్రతి ఏటా 6,500 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల ద్వారా రిక్రూట్మెంట్ భర్తీ చేస్తానని చెప్పి ఒక్క రిక్రూట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేయలేకపోయాడు, భర్తీ చేయలేకపోయాడు. కానీ చంద్రబాబు గారు తొలి సంతకం ఏదైతే హామీ ఇచ్చారో ఆ సంతకాన్ని ఈరోజైతే పెట్టడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే చూడండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడండి. గత ప్రభుత్వం 5 ఏళ్ళు దొంగ నాటకం ఆడి కేవలం 6,000 పోస్టులతో ఒక నోటిఫికేషన్ విడుదల చేసి హడావిడి చేస్తే, చంద్రబాబు గారు తొలి సంతకంతోనే 16,000 పోస్టులకు పైగా విడుదల చేశారు. అంటే ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. 5 ఏళ్ళు డ్రామా ఆడటమే కాకుండా ఉన్న పోస్టులన్నీ కూడా ప్రకటించాల. చంద్రబాబు గారు కూడా ఒక సంతకం పెట్టేసి కాలయాపన చేయొచ్చు 6 నెలలో ఏడాదో. కానీ అలాంటి పని చేయకుండా ఎన్ని పోస్టులతో డిఎస్సి తీయబోతున్నామనేది స్పష్టంగా ఉండాలని చెప్పి ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే నాటి ప్రస్తుత సిఎస్గా ఉన్నటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్కి అయితే ఆదేశాలు ఇవ్వడంతో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల మొత్తాన్ని కూడా గుర్తించడం జరిగింది. మొత్తంగా 16,347 పోస్టులుగా తేలినట్టుగా తేలింది. దాంతో ఆ పోస్టులన్నీ భర్తీ చేస్తున్నట్టుగా చంద్రబాబు గారు అయితే సంతకం పెట్టడం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు గారి పాలన ఏ విధంగా ఉంటుంది, చంద్రబాబు గారు ఇచ్చిన మాట తప్పరు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. పాపం నిన్నటి నుంచి వైసీపీలో కానివ్వండి, సాక్షి మీడియాలో కానివ్వండి, ఛానల్లో కానివ్వండి ఓ గోల పెట్టేస్తున్నారు. చంద్రబాబు సంతకాలు పెట్టలేదు, చంద్రబాబు సంతకాలు పెట్టలేదు, చంద్రబాబు సంతకాలు పెట్టలేదు. పెట్టేశాడు ఆయన అనుకున్నట్టుగానే. మీరు చేసిన మోసాన్ని కూడా బయట పెట్టాడు. 6,000 పోస్టులు ఇచ్చేసి ప్రజలను మోసం చేయాలి, నిరుద్యోగులు
నిరుద్యోగులు మోసం చేయాలనుకున్నారు. కానీ అవి 16,000కు పైగా పోస్టులు ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి కపట నాటకం బయటపడింది. దీనితో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద కూడా సంతకం పెట్టారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం మీద సంతకం పెట్టారు. అలాగే పింఛన్ 4,000కు పెంచడం మీద సంతకం పెట్టారు. చివరిగా నైపుణ్యాభివృద్ధికి సంబంధించి కూడా, నైపుణ్య గణనకు సంబంధించి కూడా ఒక సంతకం అయితే పెట్టడం జరిగింది. తొలి దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి 5 సంతకాలు పెట్టడం అనేది ఇదే మొట్టమొదటిసారి. తొలి 5 సంతకాలు ఏ ముఖ్యమంత్రి పెట్టలా. మహా పెడితే 1 పెట్టారు లేదా 2 పెట్టారు తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా తొలి సంతకంలోనే 5 సంతకాలు పెట్టిన పరిస్థితి ఎక్కడా లేదు. ఫస్ట్ టైం చంద్రబాబు గారు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక హిస్టరీ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అన్నట్టుగానే ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది అనటానికి ఇదొక ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి ప్రజా వేదిక పడగొట్టి పాలన ప్రారంభిస్తే చంద్రబాబు గారు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ తన పాలన ప్రారంభించారు. రెండింటికి మధ్య డిఫరెన్స్ మీరే చూసుకోండి. ఒకటి విధ్వంసం, రెండవది అభివృద్ధి. ఒకటి నిరంకుశత్వం, రెండవది ప్రజల కోరికలను మన్నించడం. సో ఎవరి పాలన ఎలా ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఏ నిరుద్యోగిని కలిపినా ఈ వార్త వచ్చిందో లేదో క్షణాల్లో దావనంలో సోషల్ మీడియాలో వ్యాపించేసింది. ఈరోజు ఏ నిరుద్యోగుల గ్రూప్లో చూసినా దీనికి సంబంధించే చర్చ నడుస్తుంది. వాస్తవానికి నిరుద్యోగులు కూడా ఈ స్థాయిలో పోస్టులు ఉన్నాయని పాపం వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం 6,000 అంది, సరే పెరిగితే 1,000-2,000 పెరుగుతాయేమోలే, అంతకుమించి పెరగవేమోనని చెప్పి నిరుద్యోగులు కంగారు పడ్డారు. కాదు, దాదాపుగా 2.5 రెట్లు జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్నటువంటి 6,100 పోస్టులకు దాదాపుగా 2.5 రెట్లు పోస్టులు అధికంగా అయితే చంద్రబాబు గారు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది మెగా డిఎస్సి. జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి దగా డిఎస్సి ప్రకటిస్తే చంద్రబాబు గారు మెగా డిఎస్సి అని చెప్పకుండానే మెగా డిఎస్సి ప్రకటించారు. కేవలం డిఎస్సి మీద తొలి సంతకం అన్నారు, కానీ ఈరోజు మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేశారు. ఇది చంద్రబాబు గారి పాలన. ప్రజలు మొన్నటి వరకు ఏంటంటే ఎక్కడ కేసులు పెడతారో, ఎక్కడ అరెస్టులు చేస్తారో, లేకపోతే ఎక్కడ దాడులు చేస్తారని భయంతో బ్రతకాల్సిన పరిస్థితి. ఈ రోజు నుంచి అలాంటి అవసరం లేదు. స్వేచ్ఛగా తిరగొచ్చు. మీ హక్కులన్నీ కూడా మీకు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కూడా మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఏ ప్రభుత్వానైనా ప్రశ్నించవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే వేధించారు, కానీ ఈ ప్రభుత్వంలో అలాంటిది ఏమి ఉండదు. ఎక్కడైనా తప్పు జరిగితే ఎత్తి చూపించాల్సిన బాధ్యత కూడా పోవడం మీద ఉంది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు గారు పెట్టినటువంటి 5 సంతకాల పట్ల ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు పింఛన్ తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి 2,000 నుంచి 3,000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. చంద్రబాబు గారు ఒక సంతకంతో దెబ్బకి దాన్ని 4,000 చేశాడు ఆయన. సో ఇద్దరి మధ్య తేడా ఏంటనేది మనం ఇక్కడే అర్థమైపోతుంది. సో ఎవరిది సంక్షేమం, ఎవరిది విధ్వంసం, ఎవరిది పాలన, ఎవరిది అరాచకం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా చంద్రబాబు గారు అయితే తన తొలి హామీనైతే నిలబెట్టుకున్నారు. ఈరోజు నిరుద్యోగులందరి కళ్ళలో కూడా ఆనందం. గతంలో కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు, జగన్మోహన్ రెడ్డి హయాంలో కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి ఇంకా ఇస్తారని ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ల పాటు కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి నోటిఫికేషన్ ఇవ్వకపోయేసరికి వాళ్ళంతా నిరుత్సాహపడి మళ్ళీ తిరిగి వెళ్ళి కూలి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అప్పు చేసి వచ్చి కోచింగ్లు తీసుకున్నారు, కానీ నోటిఫికేషన్ లేకపోయా. దీంతో మళ్ళీ తిరిగి వెళ్ళి కూలి చేసి అప్పులు తెచ్చాల్సిన పరిస్థితి. కానీ చంద్రబాబు గారి తొలి సంతకంతోనే చేయడం జరిగింది. మొదటి 3 నెలల్లోనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పారు. అన్నట్టుగానే సంతకం చేశారు. బహుశా ఆ 2-3 రోజుల్లో దీనికి సంబంధించి అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ మొదటి 60 రోజుల్లోపే ఆ ఎగ్జామ్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ ఏదన్నా నిరుద్యోగులు టైం పెంచాలని అడిగితే ఏమైనా ఎక్స్టెన్షన్ చేయొచ్చు. కానీ ప్రభుత్వం అయితే పోస్టులు తీయటానికి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోస్టులు తీయలేదంటే వాళ్ళకి జీతాలు ఇవ్వలేక. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో అలాంటి సమస్య ఉండదు. ఇది ఖచ్చితంగా నిరుద్యోగులకు తీపి కబురే. చంద్రబాబు గారి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది అనడానికి ఈ మెగా డిఎస్సిపై తొలి సంతకమే ఒక ఉదాహరణ.